దేశాన్ని రక్షించడానికి సిపాయిలు ఉన్నారు, గ్రామాన్ని రక్షించడానికి రక్షక భటులు పోలీసు వాళ్ళు ఉన్నారు. నిన్ను రక్షించడానికి ఎవరున్నారు? నిన్ను రక్షించడం అంటే నీ పాపము నుండి రక్షించడానికి ఆయన ఉన్నాడు. ఆయన యేసు. దేని నుంచి రక్షిస్తాడు చెప్పండి? నీ పాపము నుండి రక్షిస్తాడు. నీ పాపములో నుంచి నువ్వు రక్షించబడకపోతే, నీ పాపంలో నుంచి నువ్వు బయటపడకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు. తెలుసా? అసలు ఆ పాపాలు ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎవరికి రెండవ మరణం వస్తుంది? ఎవరు ఆ నరకం లోపల అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందుతారు చెప్పండి? అబద్ధికులు. ఒక్కటే చాలు, ఇవన్నీ పక్కన పెడదాం.